మరొకసారి దేవుని యొక్క సంగతుల్ని మనం నేర్చుకుందాం లేఖనానుసారంగా. క్రీస్తు ప్రభులో కొనసాగలేకపోవడానికి మరొక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వరల్డ్లీ లైఫ్, లోక సంబంధమైనటువంటి జీవితం. ఇప్పుడు మన జీవితంలో ప్రాచీన స్వభావం అంటాం కదా, ఇది మనందరికీ కూడా ప్రాచీన స్వభావం ఉంది. అంటే ప్రారంభం నుంచి, పుట్టుక నుంచి ఎవరు కంప్లీట్గా మనం ప్రభులో ఉన్నటువంటి వారు కాదు. దేవుని పోలిక, దేవుని స్వరూపంలో సృజించబడ్డాం. కానీ ఆ లోక సంబంధమైనటువంటి జీవితానికి అలవాటు పడ్డాం. యేసు ప్రభు యొక్క ఉపదేశాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సారాంశం ఏంటంటే, లోక సంబంధమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వారిని, వారి స్థితి ఏంటో, దాని యొక్క పర్యవసానం ఏంటో తెలియజేసి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని ఆయన పరిచయం చేశారు. భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషి జీవన విధానం ఇంచుమించుగా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ప్రతి మనిషి యొక్క జీవన విధానం లోకంలో ఒకటే. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, ఏమి సంపాదించుకుందుమో, ఈ ఆలోచన, ఈ తలంపు, ఈ తపన అది నెరవేరింది అనుకోండి ఆనందం, అది నెరవేరలేదు అనుకోండి చింత. అంటే అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉండే మనుషుల్లో ఉంటే చింత, లేకపోతే అతిశయం. అన్నీ ఉన్నవాడికేమో అతిశయం, ఏమీ లేనివాడికేమో చింత, దిగులు, బాధ, రేపు ఎలా బతుకుతామా అనేటువంటి దిగులు. అన్నీ ఉన్నవాడికో ఏం పర్లేదు, అన్నీ ఉన్నాయి, నిలవేసుకున్నాను, చక్కగా ఉన్నాయి, ఇప్పుడు నుంచి ఒక 2-3 తరాలు తిన్న తరగనంత ఆస్తి ఉంది. ఇది ధీమ, అతిశయం. ఏమీ లేని పరిస్థితి ఎలా ఉంటుంది? ఏదో ఈ రోజుకి ఏదో బతికేసాం, ఈ రోజుకి ఏదో తిన్నాం, రేపు ఎలాగా, రేపు ఏం తింటాం, రేపు ఏ బట్ట కట్టుకుంటాం, పిల్లల్ని ఎలా చదివించుకోవాలా, ఈ చింత. ఇప్పుడు యేసు ప్రభు యొక్క ఉపదేశాల్లో చింత వద్దంటాడు, అతిశయము వద్దంటాడు. ఇంకా చెప్పాలంటే ఈ లోకం కానీ, లోకంలో ఉన్నదంతా కూడా ఏమీ లేదు, ఇదంతా ఏమైపోతాయి, ఇవన్నీ లైవ్ అయిపోతాయి, ఇవన్నీ వ్యానిష్ థింగ్స్, నాశనం అయిపోతాయి. అసలు దేహాన్ని కలిగి ఉన్నటువంటి నీవు, నీ దేహం కూడా నిలబడదు. ఆత్మలమైన మనం దేహాల్లో ఉన్నాం. దేహ సంబంధమైన వాటిని గురించి మీరు చింతించొద్దు. దేహ సంబంధమైన క్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడద్దు. క్షయమైనటువంటి దేహాన్ని కప్పుకునే వస్త్రాల కొరకు మీరు దిగులు పడద్దు. భూమి మీద నివసించేటువంటి ఈ భౌతిక సంబంధమైన ఇళ్ళు వాకళ్ళ కొరకు, ఈ నివాసాల కొరకు మీరు ఎలాంటి కలవరపాటు పొందొద్దు. యేసు ప్రభు టీచింగ్స్ అన్ని. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో నుండి ప్రభు యొక్క ఉపదేశాన్ని విని ఒక వ్యక్తి లోకంలో నుండి ప్రభువులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రభువులో జీవితాన్ని కొనసాగించాలి, ఆత్మ సంబంధంగా జీవితాన్ని కొనసాగించలేకపోవడానికి మళ్ళీ ప్రధానమైన అవరోధం ఏం ఏర్పడుతుందంటే, మళ్ళీ నువ్వు వెనక్కి తిరిగి చూడు. వెనుదిరగొద్దు అన్నాడు, నో టర్నింగ్ బ్యాక్. వెనక్కి తిరగొద్దు. లోతు కుటుంబంతో చెప్పాడు అన్నమాట, వెనక్కి తిరగొద్దు. ఆమె ఏం చేసింది? వెనక్కి తిరిగింది. అయిపోయింది ఆవిడ జీవితం, అయిపోయింది. క్రైస్తవుడి జీవితంలో కూడా వెనక్కి తిరగొద్దు. నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు తిరిగివాడు ఎవడును నాకు పాత్రుడు కాడు. ముందుకు పోవడమే, సాగడమే. అది రాజమార్గం గుండా సాగేటువంటి వారి కొరకు ఏర్పాటు చేయబడిందే కానీ నీ ప్రయాణం ఆగిపోవడానికి కానీ తిరిగి మళ్ళీ వెనక్కి రావడానికి కానీ ఉద్దేశించబడింది కాదు.
ఆది కాండంలో మొట్టమొదటిగా మనం చూసినప్పుడు ఆది కాండము 18వ అధ్యాయంలో ఆది కాండము 19వ అధ్యాయము 26వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. ఆ 19వ అధ్యాయం 17వ వచనంలో ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన నీ ప్రాణము దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీ వెనక చూడకుము, ఈ మైదానములో ఎక్కడనూ నిలువక. అంటే ప్రయాణం సాగాలే తప్ప ఆగిపోకూడదు, వెనక్కి తిరగకూడదు. ఆగినా నష్టమే, వెనక్కి తిరిగినా నష్టమే. అంటే నువ్వు స్పష్టంగా ఈ జీవితాన్ని, లోకాన్ని అర్థం చేసుకుని, లోకంలో ఉన్న వాటిని అర్థం చేసుకుని, లోకపరమైనటువంటి జీవితాన్ని నువ్వు అర్థం చేసుకుని, దాంట్లో నుంచి నువ్వు తిరిగి ప్రభులోకి వచ్చావు. ఇది ఉత్తమమైన మార్గం అని ఎన్నుకున్నావు. ఆ మార్గం గుండా వెళ్ళిపోవడమే. మళ్ళీ లోకం వైపు చూసి మళ్ళీ వెనక్కి తిరిగి ఇదిగో లోతు భార్య చేసిన పని అదే. 19వ అధ్యాయంలో 26వ వచనం మనకి ఇలా వ్రాయబడింది. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. క్లోజ్. జీవితం క్లోజ్. వద్దన్నాడు, కానీ ఏం చేసిందామే? లోకాసు వార్తలో ఈ సంగతిని మనకి తెలియజేశాడు. లోకాసు వార్త 17వ అధ్యాయంలో లోకాసు వార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఈ సంగతిని జ్ఞాపకం చేస్తున్నారు. ఆయన 28వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. లోతు దినములలో జరిగినట్టును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. ఇది జీవన విధానం. అంటే భూ సంబంధమైన జీవితం. మనుషులందరి పరిస్థితి తినడం, త్రాగడం, కొనడం, అమ్మడం, నాటడం, ఇల్లు కట్టుకోవడం. అయితే సొదొమను విడిచినటువంటి దినాన్న ఇదిగో పైనుంచి దేవుడు ఆకాశం నుండి అగ్ని గంధకాన్ని కురిపించాడు, నాశనం అయ్యారు. 32వ వచనంలో ఈ ప్రకారంగా వ్రాయబడింది. లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, దాని పోగొట్టుకొనివాడు దాని సజీవముగా కాపాడును. లోతు సంగతిని, లోతు భార్య యొక్క సంగతిని జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. ఏమైంది? ముగింపు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు జీవితం ఆత్మీయంగా ప్రభువులో ముందుకి కొనసాగలేకపోవడానికి కారణం ఏంటంటే, తిరిగి మళ్ళీ దేన్నైతే నువ్వు వదిలిపెట్టావో ఆ లోకపు జీవితాన్ని రుచి చూడాలనేటువంటి కోరికతో మళ్ళీ వెనక్కి తిరగడం. లోకంలో ఉండేటువంటి జీవితం ఏంటి? ఇది ఇక్కడ లోతు కాలంలో, లేకపోతే అంతకంటే ముందు 27వ వచనంలో నోవహు కాలంలో ఏం జరిగిందన్నాడు? వాడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి మడుచు నుండిరి. మనుషులు బిజినెస్ ఇదే. ఎందుకంటే పెద్ద బిజినెస్ లేదు. తినడం, త్రాగడం, పెళ్లి చేసుకోవడం, పెళ్లికి ఇవ్వడం. అప్పుడు 28వ వచనంలో మళ్ళీ అగైన్ రిపీట్ చేశాడు. తినడం, త్రాగడం, అమ్మడం, కొనడం, నాటడం, ఇల్లు కట్టడం. ఇదే కదా జీవితం. లోక సంబంధమైన జీవితం ఇదే కదా. లోక సంబంధమైనటువంటి జీవితంలో మనం నేర్చుకున్నటువంటి జీవన విధానం ఇదే కదా. శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, ఇదే జీవితపు ఎజెండా. ఇంతకంటే ఇంకో పని లేదు ఇంకా లోకంలో. ఎవరైనా లోకంలో చేసేటువంటి పని ఇదే. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 3వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు. శరీరం కోరుకునే కోరికలు నెరవేర్చుకోవడం జీవన విధానం లోకంలో.
మనసు కోరుకునేటువంటి కోరికలు నెరవేర్చుకోవడం, అదే ఉద్దేశం. నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమే. అప్పుడు ఇండియాలో ఏం జరిగింది, అమెరికాలో ఏం జరిగింది, పాకిస్తాన్లో ఏం జరిగింది, వీటితో పనేమి లేదు. ప్రపంచంలో ఉన్న ఏ మనిషి అయినా మనిషి తపనంతా ఏంటి? లోక సంబంధమైన జీవితంలో తపనంతా ఏంటి? శరీరం ఏం కోరుకుంటే దాన్ని సంతృప్తిపరచుకోవడం, మనసు ఏం కోరుకుంటే దాన్ని సంతృప్తిపరచుకోవడం. శరీరం ఏం కోరుకుంటుంది? సాధారణంగా ఆహారాన్ని కోరుకుంటుంది, ఆహారంలో రుచిని కోరుకుంటుంది. శరీర సంబంధమైనటువంటి వాంఛను కోరుకుంటుంది. అవి సంతృప్తి పరచబడితే ఆనందం అవుతుంది, లేకపోతే మనుషులు విచారం వ్యక్తపరుస్తూ ఉన్నారు. కడుపు నిండినటువంటి వాడికి తృప్తిగా ఉంది, ఆకలి కొన్న వాడికి బాధగా ఉంది, ఒంటి నిండా శుభ్రమైన బట్ట కట్టుకునే వాడికి తృప్తిగా ఉంది, వస్త్రహీనుడికి బాధగా, విచారంగా, చింతగా ఉంది. లేదు కష్టపడి ఏదైనా డబ్బులు సంపాదించుకుంటే ఇదిగో దాన్ని కడుపు నిండా తిన్న తర్వాత మళ్ళీ ఏదన్నా కాస్త వెనకేసుకోవడం, వెనకేసుకున్న దాన్ని బట్టి అతిశయించడం, దాంతో కాస్త వెండో బంగారమో ఒక ఇల్లు లేదా ఒక పొలమో మన శరీరం మనసు ఏం కోరుకుంటే దాన్ని సమకూర్పు చేసుకోవడం. ఇదే జీవితం. ఇప్పుడు ప్రభువులోకి వచ్చిన తర్వాత ఈ జీవిత విధానం నుంచి బయటకు వచ్చాం. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఏంటి బయట నుంచి విశ్రాంతి అన్నాడు? ఇదిగో వీటి నుంచి విశ్రాంతి. శరీరం కొరకు, దేహం కొరకు నువ్వు పడేటువంటి ఈ ప్రయాస నుంచి నీకు విశ్రాంతి. కారణం ఏంటంటే మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు వెతకాల్సింది ఇది కాదు. మొదట ఆయన రాజ్యాన్ని వెతకండి, నీతిని వెతకండి. మత్తయి సువార్త 6:33 మొదట ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడిన. అవన్నీ అంటే వేటి గురించి మాట్లాడాడు? మత్తయి సువార్త 6:25 నుండి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే శ్రేష్టమైన వారు కారా? వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా? మీలో చింతించడం వల్ల ఎవడు తన ఎత్తు మూరుడెక్కువ చేసుకోగలడు? వస్త్రమును గురించి మీరు చింతింపరేలా? అడవిలో పువ్వులు ఉన్నాయి. సొలొమోను కూడా దాని ఒరిజినాలిటీని తీసుకురాలేకపోయాడంట. అడవిలో ఉండే పువ్వులను చూడండి, అవి కష్టపడవు, వడకు వైరును తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము మహాజ్ఞాని వీటిలో ఒకదాని వలననైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పోయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎంత చక్కగా అలంకరిస్తే అల్ప విశ్వాసులారా. అంటే ఇప్పుడు యేసుప్రభు మైండ్ని దేని మీద డైవర్ట్ చేస్తున్నాడు? లోక సంబంధమైన జీవితం నుండి ఆత్మ సంబంధమైన జీవితం వైపుకి మళ్ళిస్తున్నాడు. మరి ఇప్పుడు ఆత్మ సంబంధమైన జీవితంలో అడుగు పెట్టిన తర్వాత నమ్మి బాప్తీసం పొంది రక్షించబడి సంఘంలో చేర్చబడిన తర్వాత కూడా మళ్ళీ ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో, ఏమి సంపాదించుకుందుమో అనేటువంటి విచారణ ఉందనుకోండి, ఇది క్రీస్తులో కొనసాగడానికి అవరోధం. క్రీస్తు ప్రభులో పరిపూర్ణతను సాధించడానికి అడ్డం. ఇంకా చింత ఉండకూడదు, దిగులు ఉండకూడదు, వాటిని బట్టి అతిశయం కూడా నీకు ఉండకూడదు.
యేసు ప్రభు వారు మాట్లాడుతూ, ఒకని కలిమి విస్తరించడం వాని జీవానికి మూలం కాదు అన్నాడు. కలిమి విస్తరించేటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ, అదిగో వాడికి ఒకడికి భూమి ఉందంట, భూమి సమృద్ధిగా పండేసిందంట పంట. అదిగో అతడు ఏం చేశాడు, అతడు ఆ కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో తన ధాన్యం అంతటిని ఆస్తిని సమకూర్చుకొని ఇదిగో ఇప్పుడు ప్రాణంతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? లోకాసు వార్త 12వ అధ్యాయము 19వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. లోకాసు వార్త 12వ అధ్యాయము 19 నుండి, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను అన్నాడు. అంటే వీడు ప్లస్ లో ఉన్నాడు అనమాట, రాబడిలో ఉన్నాడు, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, వాటిని కూడగట్టుకున్నాడు, నిర్భయంగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఇతని ధీమా ఏంటి? ప్రాణమా అనేక సంవత్సరాలకే డోకా ఏమీ లేదు, తిన్నా పర్లేదు, తాగినా పర్లేదు, సుఖంగా ఉన్నా పర్లేదు, సంతోషంగా ఉన్నా పర్లేదు, నీ కొరకు నేను సమస్తం కూర్చుకున్నాను. యేసు ప్రభు ఏమంటాడు? ఏ విధమైన లోభమునకు ఎడమీయకుండా మీరు బ్రతకండి. కలిమి విస్తరణ జీవానికి మూలం కాదు. ఈ జీవన విధానం నుండి బయటికి రండి, ఇదిగో ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఆరంభించండి. అతిశయించడానికి ఒప్పుకోలేదు ప్రభు, తన్ను తాను తగ్గించుకోమన్నాడు కదా. హెచ్చించుకుంటే ఒప్పుకున్నాడా ప్రభు? తన్ను తాను తగ్గించుకొని ప్రతివాడు తగ్గించుకోవడానికి సూచనగా, ఉదాహరణగా ప్రభు అయిన యేసు శిష్యుల యొక్క పాదాలు కూడా కడిగాడు. అంటే ఉన్నదని హెచ్చించుకోవడానికే అవకాశం లేదు, లేదు అని విచారించడానికే అవకాశం లేదు. ఆదరించాల్సిన చోట ఆదరిస్తున్నాడు, గద్దించాల్సిన చోట గద్దిస్తున్నాడు, మొత్తం మీద వారిని క్రమపరుస్తున్నాడు. ఇది ఇప్పుడు ప్రభువులో జీవితాన్ని మీరు కొనసాగించండి. అసూయపడొద్దు, దూషించొద్దు, చింతించొద్దు, పూర్తిగా దేవుని మీద ఆధారపడి బ్రతకండి. బాగానే ఉంది జీవితం, దేవుడే మనకు తోడు, ఆయనే మనకు దిక్కు, మన ప్రతి పాపం నుండి ఆయన పవిత్రం చేస్తున్నాడు. క్రీస్తు ప్రభు రక్తంలో ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేసి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతున్నాడు. బాగానే ఉంది అని జీవితంలోకి వచ్చి పరిశుద్ధపరచబడి పరిశుద్ధతను కొనసాగించేటువంటి ఈ ప్రయత్నంలో ఒకవేళ మళ్ళీ లోక సంబంధమైన జీవితానికి నువ్వు వెనక్కి తిరిగితే, మళ్ళీ లోక సంబంధమైన జీవితంలో మళ్ళీ ఆలోచన, ఈ అవగేషన్ నీలో ప్రారంభమైతే, ప్రభు చక్కటి ఉపమానం చెప్పాడు. విత్తువాన్ని కూర్చున్నటువంటి ఉపమానంలో ఆ నేల యొక్క 3వ రకపు నేలను గురించి మాట్లాడుతూ, ముళ్ళపోతలలో పడిన విత్తనమును పోలిన వాడెవడనగా, ఏమైంది? ఇప్పుడు మొక్క మొలిసింది, విత్తనం మొలకెత్తింది, మొక్క వచ్చింది, మొక్క ఎదుగుతా ఉంది. మొక్కతో పాటు చుట్టూ కూడా ఐహిక విచారములు, ధనభోగములు మరియు ఇతరమైన అనేకమైనటువంటి అపేక్షలు లోపలికి చొచ్చి వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడు అన్నాడు. ప్రారంభమైంది ఆత్మ సంబంధమైన జీవితం, మళ్ళీ ఐహిక విచారాలు ఎందుకు? మళ్ళీ ధనభోగాలు ఎందుకు? మళ్ళీ అనేకమైన అపేక్షలు ఎందుకు? మళ్ళీని లోకాసు వార్త 8వ అధ్యాయంలో మనం చేసినప్పుడు, ఇదిగో లోకాసు వార్త 8వ అధ్యాయంలో ఈ మాటలు మనకే కనబడతాయి. లోకాసు వార్త 8వ అధ్యాయము 14వ వచనంలో,
ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని. అంటే కొంతకాలం బాగానే వెళ్ళింది జీవితం. కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేత, మళ్ళీ ఈ జీవన సంబంధమైన విచారాలు అంటే ఏంటి? మళ్ళీ ఇదే గొడవ. ఏం తిందామా, ఏం త్రాగుదామా, ఏం ధరించుకుందామా, ఏం సంపాదించుకున్నాము ప్రశ్న మార్క్ వేసుకుంటే, ఇదిగో ఇంత జీవితంలో కనీసం ఒక 1/2 కేజీ బంగారం కూడా సంపాదించలేకపోయాం, కనీసం 1 సెంటు నేల కూడా సంపాదించుకోలేకపోయాం, కనీసం ఒక ఇల్లు కూడా కట్టుకోలేకపోయాం, కనీసం ఇదిగో బ్యాంకులు బ్యాలెన్స్ కూడా లేకుండా పోయింది. ఇదే కదా విచారం. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇది మీది కాదు ఈ సెక్షన్. ఇది అన్యులను విచారించుకోనివ్వండి. కానీ మీరు ప్రభువులోకి వచ్చారు. మీ సంపాదన వేరు, మీ నిరీక్షణ వేరు, మీ విశ్వాసం వేరు. కాబట్టి ఇదిగో ముళ్ళ పొదలలో విత్తబడిన నేలను పోలినటువంటి విత్తనమును పోలిన వారు ఎవరనగా కాలము గడిచిన కొలది. కాలము గడిచిన కొలది. మార్క్స్ వార్త 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, క్షమించండి 4వ అధ్యాయంలో, మార్క్స్ వార్త 4వ అధ్యాయము 18వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. 18, 19 వచనాలు. ఇతరులు ముళ్ళ పొదలలో విత్తబడిన వారు మీరు వాక్యము విందురు గాని. అక్కడ లోకాసు వార్తలు ఏమన్నాడు? ఈ జీవన సంబంధమైన విచారములు అన్నాడు. అక్కడ లోకాసు వార్త 8వ అధ్యాయంలోనేమో ఈ జీవన సంబంధమైన విచారములు, ధనభోగములు. ఇక్కడ మార్క్స్ వార్తలు ఏమి రాయబడిందంటే ఐహిక విచారములను, ధన మోసమును, మరి ఇతరమైన అపేక్షలను లోపలికి చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అవి నిష్ఫలమగును. కాబట్టి మళ్ళీ లోపలికి వెళ్ళి అనుకోండి, అసలు పోతుంది. మళ్ళీ నువ్వేమవుతావు? నువ్వు మళ్ళీ ప్రారంభ దశకు వస్తావు, మళ్ళీ లోక సంబంధమైన జీవితానికి అలవాటు పడుతున్నావు. దీన్ని తీవ్రమైనటువంటి పదజాలంతో ఉపయోగించాడు పేతురు. పేతురు రాసినటువంటి పత్రికలో మనం చూసినప్పుడు, పేతురు రాసినటువంటి పత్రికలో ఒకసారి వెలిగింపబడి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకొనిన తరువాత, ఇదేంటి మరలా వాటిలో చిక్కబడి, తప్పించుకోవడం ఎందుకు, మళ్ళా వాటిలో చిక్కుపోవడం ఎందుకు? నువ్వు తప్పింపబడ్డావు ఈ లోక సంబంధమైన జీవన విధానం నుండి. తప్పింపబడి మరలా వాటిలో చిక్కుకొని ఎడల, చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల, ఇదిగో వారి కడవరి స్థితి మొదటి స్థితి కన్నా, అంటే ఇప్పుడు ఇంకా వెనక్కి వెళ్ళిపోయిందా, ఎవరికి వెళ్ళిందా? ముందుకంటే ఇంకా డౌన్ఫాల్. ఆత్మ సంబంధమైన జీవితం కొనసాగించలేకపోవడం కారణం ఏంటి? మరలా మళ్ళీ లోక సంబంధమైన జీవితాన్ని రుచి చూడాలనేటువంటి కోరిక, లోక సంబంధమైనటువంటి జీవితం వైపు మరలా తిరగడం. బహుశా నువ్వు క్రీస్తులో నీకు ప్రవేశించేటప్పుడు సరిగా నీకు అర్థం కాలేదేమో సంగతే. ప్రభు ఉపదేశం నీకు అర్థం కాలేదేమో, అపోస్తుల ప్రయాస నీకు అర్థం కాలేదేమో, ఎలాంటి జీవన విధానాన్ని ఆశించి నీవు క్రీస్తులోనికి వచ్చావో తెలియదు. కానీ ఒకసారి వచ్చిన తర్వాత ఇప్పుడు మరలా మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళి వాటి చేత జయింపబడితే వారి కడవరి స్థితి మొదటి స్థితి కన్నా మరీ చెడ్డదే. అంటే ఇంకా దిగజారుతాడు మనిషి. ఉదయకాల సమయంలో మనం నేర్చుకున్నాం, ఆత్మీయంగా జీవితాన్ని ముందు కొనసాగించలేకపోవడం ప్రధానమైన అవరోధం ఏంటి? నులివెచ్చని స్థితి.
నులివెచ్చని స్థితి. రెండోది ఏంటి? రెండవది తిరిగి మళ్ళీ ఇది ఎక్కడి నుంచి వచ్చావో దాన్ని రుచి చూడాలనే కోరిక. తిరిగి మళ్ళీ లోక సంబంధమైన జీవితాన్ని చూడటం, రుచి చూడటం, లోక సంబంధమైన జీవితాన్ని అపేక్షించటం, వెనక్కి తిరిగి చూడడం. కాబట్టి అప్పుడు పరిస్థితి ఏమైపోతుంది? మళ్ళీ ఆ కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడగబడిన పంది బురదలో తిరిగినట్టుకు బళ్ళినట్టును ఆను నిజమైన సామెత చొప్పున ఇదిగో వీరికి సంభవించను. నువ్వు లోక మలినాన్ని తప్పించుకున్నావు కదా. మన తండ్రి ఎదుట పరిశుద్ధమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా మొదటి సంగతి చెప్పేసిన తర్వాత రెండో సంగతి ఏం చెప్పాడు? ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే. లోకంలో మలినం ఉంది, లోకంలో భ్రష్టత్వం ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు అనుగ్రహించేటువంటి ఈ వాగ్దానముల మూలముగా లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, మరి తప్పించుకున్నావు దేవ స్వభావంలో పాలువాడు అయిపోవాలి. అందుకొరకు నీకు వాగ్దానాలు అనుగ్రహించబడ్డాయి. కానీ పరిస్థితి ఎలా మారింది? తప్పించుకోవడం అయితే తప్పించుకున్నావు, మరణ వాటిలో చిక్కుపోతున్నావు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా మొట్టమొదటి సంగతులు విడిచిపెడితే రెండవది ఇహలోక మాలిన్యమును తనకు అంటించుకోకుండా ఎక్కడి నుంచి అయితే వచ్చావో దాని విషయంలో జాగ్రత్త కలిగి బహుజాగ్రత్త కలిగిన వాడివై ఇహలోక మలినాన్ని మళ్ళీ అంటించుకోకుండా ఏం చేయాలి? మళ్ళీ ఇప్పుడు తన్ను తాను భద్రం చేసుకోవడం. ఇక మీదట పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో ఎరిగి ఉండుటే దైవ చిత్తము అన్నాడు. కాబట్టి ఆ పరిస్థితి నుంచి వచ్చావు, బయటపడ్డావు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో, తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో 4వ అధ్యాయము 4-5 వచనాలు మనకి ఇలా వ్రాయబడింది. మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె, ఇది లోక సంబంధమైన జీవితం, కామాభిలాష అనేది కామాభిలాష యందు లోక సంబంధమైనటువంటి జీవితం ఇది. కానీ ఇప్పుడు నువ్వైతే దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాకుండా పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. అంటే మలినాన్ని అంటించుకోకుండా తన్ను తాను కాపాడుకుంటా పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటాన్ని కాపాడుకోవడం. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు కాపాడుకోవడం. మూర్ఖులకు వక్రజనము మధ్య ఎలా ఉండమన్నాడు? ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ఇదిగో 14-15 వచనాలు మనకి ఇలా వ్రాయబడింది. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కళంకులను అనింద్యులనైన దేవుని కుమారుడగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్య, అది మూర్ఖమైన వక్రజనము మధ్య మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. వారి మధ్యన నీవు జీవవాక్యాన్ని చేత పట్టుకుని వాళ్ళకి జ్యోతి వలె నువ్వు కనబడాలి. అప్పుడు
మా ప్రయాస వ్యర్థం అయిపోలేదు అని మాకు ఆనందం కలుగుతుంది అన్నాడు పౌలు. ఎందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమును నాకు అతిశయ కారణము కలుగును. లేదు, అలాంటి జనం మధ్యన నువ్వు కూడా వాళ్ళలో నువ్వు ఒకడమైపోయావు అనుకోండి, మూర్ఖమైనటువంటి వక్ర జనం మధ్యన నువ్వు వన్ ఆఫ్ ది మెంబర్గా ఉన్నావు అనుకో, మళ్ళీ నువ్వు లోక సంబంధమైన జీవితానికి వెళ్ళిపోయావు అనుకో, లోకంలో ఉండే వాళ్ళందరూ దేని గురించి అయితే విచారిస్తారో నువ్వు దాని గురించే విచారించి, లోకంలో ఉండేటువంటి ప్రజలందరూ దేని గురించి అయితే ఎదురు చూస్తారో నువ్వు కూడా దాని గురించి ఎదురు చూసి, లోకంలో ఉండేటువంటి మనుషులందరూ దేని కొరకైతే తమ సమయాన్ని ఖర్చు పెడతారో నీవు కూడా నీ సమయాన్ని, విలువైన సమయాన్ని దానికే ఖర్చు పెడితే ఇంకెక్కడ వ్యత్యాసం ఏముంది? మూర్ఖులకు వక్రజనం మధ్యన నీవు జీవాక్యముని చేత పట్టుకుని జ్యోతిలో కనబడుతున్నావా? ప్రభు అయిన యేసు చెప్పాడు, లోక సంబంధమైన జీవితాన్ని జీవించేవాళ్లే, కానీ నా రాజ్యంలో మీరు ప్రవేశిస్తే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అప్పటి వరకు లోకంలో నువ్వు అక్కడవే, కానీ ఎప్పుడైతే నువ్వు నా రాజ్యంలో ప్రవేశించావో ఇప్పుడు నువ్వేమై ఉన్నావు? నువ్వు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అప్పుడు వరకు అందరిలో ఒకడో నువ్వు, కానీ ఇప్పుడు ఏమై ఉన్నావు? కొండ మీద నుండే పట్టణం లాంటి వాడు అయ్యావు. కొండ మీద ఉన్న పట్టణం ఏమైనా మరుగు ఏమనుందా? దాపరికి ఏమనుందా? ప్రత్యేకత ఏమనుందా? ప్రత్యేకత ఉంది. కొండ మీద ఉండే పట్టణం వేరు, కామన్గా ఉండేటువంటి పట్టణాలు వేరు. కొండ మీద ఉన్న పట్టణమును పోలి ఉన్నారు అన్నాడు. మనుషుడు ఎవడైనా దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టడు గాని అది ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి, లేదండి మా తప్పున కూడా ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో, ఏమి సంపాదించుకుందామో అనేటువంటి జీవన శైలిలోనే బ్రతుకుతున్నామండి. పొద్దున్న లేస్తే అదే ఆరాటం, అదే పోరాటం, అదే ప్రార్థన, అదే జీవితం, అదే తపన. మరి వ్యత్యాసం ఏముంది? ఇంకా నిరీక్షణ ఎక్కడ? విశ్వాసం ఎక్కడ? నీ తండ్రి పోషించలేనోడా? నీ తండ్రి కాపాడలేనోడా? నీ తండ్రికి తెలియకుండానే అన్నీ జరిగిపోతాయా? దేని గురించి చింతిస్తాం? చింతకు సంబంధించిన ఏదైనా ఒక కారణం చెప్పండి. పలానా దాని గురించి చింతించడానికి గ్రంథం అనుమతించింది, ఏదైనా చూపించండి. దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనములతో ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్పాడు. కొలసలకు రాసినటువంటి పత్రిక 3:17 మనకి ఈ మాట మనకు కనబడుతుంది. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5:16-19 ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని యొక్క చిత్తము. కృతజ్ఞతావచనమే మీరు ఉచ్చరించండి. దేనిని గూర్చి మీరు చింతించొద్దు, కలిగిన వాటితో తృప్తిగా ఉండండి. అది కదా ఆత్మ సంబంధమైన జీవితం. దేవునిలోకి వచ్చాం, అసంతృప్తితో ఉన్నాం, బాధతో ఉన్నాం, చింతతో ఉన్నాం, దిగులతో ఉన్నాం, ఇంకా ఏదో లౌకికపరమైనటువంటి జీవితం ఏదో కోల్పోయామనేటువంటి ఆలోచనలతో ఉన్నాం. ఆత్మ సంబంధంగా జీవితాన్ని కొనసాగించాం. వెనక్కి తిరిగిపోవడం, వెనక్కి తిరగొద్దు. వెనక్కి తిరిగిన వాళ్ళు చరిత్రలో ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు. ఆకాను అంటాం చూసారు.
యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో అంతకు మునుపు యెరికో పట్టణాన్ని జయించగలిగారు ఇశ్రాయేలు. యెరికో పట్టణం చుట్టూ కూడా శత్రు దుర్భేద్యమైనటువంటి పట్టణం, అది ఎవడో లోపలికి ప్రవేశించలేడు. అలాంటి పట్టణాన్ని సైతం 7 దినాలు దాని చుట్టూ రౌండ్ వేసుకుంటే 7 దినాలు 7 సార్లు తిరిగి అదిగో దేవుడు ఆజ్ఞాపించింది చేసినప్పుడు అంతా కొప్పుకోలింది. ఆ మరుసటి రోజు తర్వాత హాయి అనే చిన్న పట్టణం, చిన్న గ్రామం, అది యెరికో పట్టణాన్ని జయించగలిగిన పరిస్థితుల్లో హాయి అనే చిన్న పట్టణాన్ని జయించలేకపోయారా? ఓడిపోయారు. కారణం ఏంటి? ఆకాను ప్రాబ్లం ఏంటి? వెనక్కి తిరిగాడు. అదే సమస్య. ముందుకు పోవాలా, వెనక్కి తిరిగాడు. శపితమైన దానిని ముట్టుకోవద్దు అన్నాడు. ఏం చేశాడు ఆయన? దాచాడు భూమిలో మట్టి తవ్వి, గుడారంలో మట్టి తవ్వి ఆ భూమిలో కప్పెట్టాడు వాటిని. ఏం సంపాదించాడు? సంపాదించేది ఏముండదు, నష్టపోవడం తప్ప. చివరికి అక్కడ చంపేసి కుప్పగా వేసాడు. కాబట్టి సొలొమోను రాజు పరిస్థితి అంతే. లోకాన్ని స్నేహించాడు. మహారాజు కదా, చక్కగా పెళ్లి చేసుకుని మంచిగా ఉండొచ్చు కదా. ఇదిగో దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక. సొలొమోను సమస్య అంటే కామాతురత గలవాడే, వారిని ఉంచుకొనుచూ వచ్చాను అన్నాడు. దేవుడు చెప్పినటువంటి స్త్రీలను కాక అనేక పరస్త్రీలను మోహించి జీవితం క్లోజ్. ఎలీషా దగ్గర ఉన్నటువంటి గెహాజీ పరిస్థితి ఏంటి? గొప్ప అవకాశం దొరికింది. సాక్షాత్తు దైవజనుడి దగ్గర పనిచేసేటువంటి పని దొరికింది. నమ్మకంగా కొనసాగాలి కదా, ఇష్టపడి ముందుకు వచ్చావు కదా, చక్కటి పరిచర్య చేస్తున్నావు కదా, కొనసాగాలి కదా. అయ్యయ్యో, దుర్బుద్ధి పుట్టింది, చిన్న దుర్బుద్ధి పుట్టింది. ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నాడో ఆ ప్రవక్తలో ఆ స్వభావం ఉందా? ఏమాత్రం లేదు. ఎంతగా బతిమాలో తీసుకోలేదు. కానీ ఆయన దగ్గర పనిచేసి ఈ వ్యక్తిలో నాకు సంబంధమైన జీవితానికి ఆకర్షితుడయ్యాడు. వెండి బంగారం వాల్యుబుల్ ఎక్కడ? లోకంలో. ప్రభులో దాని పరిస్థితి ఏంటి? క్షయ వస్తువులు అన్నాడు. నశించుపోవు సువర్ణము అన్నాడు. అపోస్తలుల బోధ ప్రకారం సువర్ణం అంటే మన భావన ఏంటి? నశించిపోయేది. నశించిపోయేదాని మీద మైండ్ ఎందుకు? ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి వారు అయితే మరి ఆ బంగారం తీసుకుని కళ్ళకు అద్దుకుంటారు. నువ్వు అద్దుకుంటావా? కాబట్టి ప్రారంభ శతాబ్దంలో తమ చరస్థిరాస్తులను నమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ధనాలకి, వెండికి, బంగారాలకి పరిశుద్ధులు ఇచ్చిన స్థానం పాదాల దగ్గర పెట్టారు అన్నాడు. వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు కానీ మరి నువ్వు రక్తానికి సంబంధించినడు కదా, నీది రక్త నిబంధన కదా నీది. మరి రక్తంతో నిబంధన చేసుకున్నప్పుడు వెండి బంగారాలు నీకు విలువగా ఎక్కడ కనబడుతున్నాయి? రక్తం కంటే విలువైందా వెండి బంగారం? కాబట్టి నువ్వు పరిశుద్ధతలో నువ్వు కొనసాగేటువంటి వాడు అయితే నీకు ధనం తృణప్రాయంగా కనబడాలి, వెండి బంగారము తృణప్రాయంగా నీకు కనబడాలి. అవి విలువైనవి కనబడుతున్నాయా? ఆస్తులు విలువగా కనబడుతున్నాయా? తిండి విలువగా కనబడుతుందా? భౌతిక సంబంధమైనటువంటి సంపదలు విలువైనవి కనబడుతున్నాయా? అంటే నువ్వు మళ్ళీ ఎక్కడికి పోతున్నావు? నువ్వు వెనకటి జీవితానికి పోతున్నావు.
లోకంలో ఉన్నప్పుడు ధనికుడు పేదోడు అనేటువంటి వ్యత్యాసం, లోకంలో ఉన్నప్పుడు మురికి బట్టలో ప్రశస్తమైన వస్త్రాలు అనేటువంటి వ్యత్యాసం, లోకంలో ఉన్నప్పుడు చేతికి ఉంగరం, లేకపోతే చెప్పులకి పాదాలకు చెప్పులు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడు లోపలికి ప్రవేశించిన ఎడల ఇప్పుడు నీ మైండ్ ఎలా పనిచేస్తుందో చెక్ చేసుకో. మంచి బట్టలు ప్రశస్తమైన వస్త్రాలు కట్టుకున్నవాడు, మురికి బట్టలు కట్టుకున్నవాడు నీ దృష్టికి ఈక్వలేనా? కాదు అంటే మళ్ళీ నువ్వు ఎటువైపు చూస్తున్నావు? నువ్వు అదే నీకు రుచిగా ఉన్నమాట. నీకు అక్కడ ఉండే వ్యత్యాసాలు బాగున్నాయి, అక్కడ ఉండే కులభేదాలు నీకు బాగున్నాయి, అక్కడ ఉండే వెండి బంగారాలకు ఇచ్చే ఇంపార్టెన్స్ నీకు బాగా నచ్చుతుంది, భూ సంబంధమైనటువంటి వ్యామోహాలు నీకు నచ్చుతున్నాయి. కాబట్టి నువ్వు ప్రభువులను కొనసాగలేవు. కాబట్టి ప్రభువులో కొనసాగలేకపోవడానికి ప్రపంచ ధర్మాన్ని విడిచిపెట్టావు. మళ్ళీ ప్రపంచ ధర్మం వైపు నువ్వు చూడొద్దు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాల్లో మనకి ఇలా వ్రాయబడింది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా విధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, ఆ మాట చూడండి, ఈ ప్రపంచ ధర్మము చొప్పున. ఇది లోక సంబంధమైన జీవితం. ఈ ప్రపంచానికంటూ ధర్మం ఉంది. ఈ ప్రపంచమునికి ఉండేటువంటి ధర్మం పుట్టక ముందే ఉంది. ప్రపంచ ధర్మాన్ని వదిలిపెట్టాం కదా. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, లోక మర్యాదను వదిలిపెట్టాం కదా. లోక మర్యాదను వదిలిపెట్టాం, వదలలేదా? ఇంకా మళ్ళీ లోక మర్యాదనే కావాలా? మళ్ళీ ప్రపంచ ధర్మే కావాలా? మళ్ళీ లౌకిక సంబంధమైన జీవితమే కావాలా? మళ్ళీ అదే కావాలంటే ఇదిగో మళ్ళీ ఇప్పుడు నీళ్ళు ఏం ప్రవేశిస్తాయి? చింతలు ప్రవేశిస్తాయి, అతిశయం ప్రవేశిస్తుంది, భూ సంబంధమైన వాటిని వెతకటం ప్రవేశిస్తుంది. మళ్ళీ లోకం దేనికైతే ఇంపార్టెన్స్ ఇస్తుందో మళ్ళీ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం ప్రవేశిస్తుంది నీకు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి పోయావు? నువ్వు లోకంలోకి పోయావు. మళ్ళీ లోకంతో స్నేహం చేయడం మొదలుపెట్టావు. అప్పుడు ఎలా ఉంటుందంటే, పేరుకి క్రైస్తవుడే కానండి, అంతా లోకమేనండి. క్రైస్తవుడే కానండి, అమ్మో డబ్బుకి పడినోడైతే కాదు. మరి క్రైస్తవుడైతే డబ్బు పడతాడా? విలువ పెట్టి కొనబడిన వారు క్రైస్తవులు అంటే విలువ పెట్టి కొనబడిన వారే కదా. మరి డబ్బు పడిపోతావా? ఎంత ఇస్తే నువ్వు పడిపోతావు? నీ వాల్యూ ఎంత? ఎంతగా నిన్ను కొనేవచ్చు? పొరపాటు కదా అసలు అలాగ ఆలోచించడం. విలువ పెట్టి కొనబడ్డా, ప్రభువు కొన్నాడు. అమూల్యమైన సొత్తుతో నిన్ను కొన్నాడు. ఆల్రెడీ నేను ఆయనకు అమ్ముడైపోయాను, ఎవడో నన్ను కొనలేడు. అపోస్తలుల దగ్గరికి తీసుకుని గారడివాడైనటువంటి సీమోను ఏం తీసుకొచ్చాడు? ద్రవ్యాన్ని తీసుకొచ్చాడు. అపోస్తలులకి చేదా డబ్బు? చేదే. వద్దు, నీ డబ్బు నాకు వద్దు, నీ వెండి నాకు వద్దు, నీ బంగారం నాకు వద్దు. నీ వెండి నీతో కూడా నశించును కాక. ఘోరమైన దుష్టత్వంలో, దుర్నీతి బంధకాల్లో ఉన్నట్లుగా నాకు కనబడుతుంది. ఒకవేళ క్షమించబడతావేమో. రక్షించబడిన వాడైనా, గారడి వాడైన సీమోను, పరిశుద్ధపరచబడిన వాడైనా, బాప్తిసం పొందిన వాడైనా, సంఘంలో కొనసాగుతున్న వాడైనా, మళ్ళీ లోక సంబంధమైన జీవితం ఎందుకు తిరిగా?
కాబట్టి మన విలువైనటువంటి వారు మనం కొనసాగాలంటే డు నాట్ టర్న్ బ్యాక్ టు ది వర్డ్. లోకం వైపు మళ్ళీ వెనక తిరగొద్దు. నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు తిరిగివాడు ఎవడునో నాకు పాత్రుడు వాడు. అది ఒక రాజమార్గం ఏర్పరచబడింది, అది విమోచించబడిన వారే దానిలో ప్రవేశిస్తారు అన్నాడు. కాబట్టి అది పోయే వారికే తప్ప వెనక్కి వచ్చేటువంటి వారి కోసం కాదు అన్నాడు యెషయా గ్రంథంలో. ఆ మార్గం ముందు కొనసాగే వారికే, తిరిగి మళ్ళీ వెనక్కి వచ్చేటువంటి వారి కోసం కాదు. 35వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో 9వ వచనం 8వ వచనం మనకి ఇలా రాయబడింది. అక్కడ దారిగా ఉన్న ఒక రాజమార్గం ఏర్పడును, అది పరిశుద్ధమైన మార్గం అనబడును. అపవిత్రులు పోకూడని మార్గం అది. మార్గమును పోయే వారికేనా, మళ్ళీ వెనకొచ్చే వాళ్ళకి లేదా? అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడను. వెనక్కి మళ్ళీ రిటర్న్ లేదు ఇంక అందులో, ఎదరకపోవడమే. మార్గమున పోవు వారికే. ఆగిపోయే వాళ్ళు ఉంటారా, వెనక్కి తిరిగే వాళ్ళు ఉంటారా? అలాంటి వారి కొరకు ఏర్పాటు చేయబడిన టూ వే కాదు అది. వచ్చేవాళ్ళు వస్తారు, వెనక్కి తిరిగేవాళ్ళు వెనక్కి తిరుగుతారు, మళ్ళీ వచ్చేవాళ్ళు వస్తారు, వెనక్కి. టూ వే కాదు, ఓన్లీ వన్ వే. ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఎక్కడికి మార్గం? వే టు హెవెన్. మళ్ళీ వెనక్కి తిరిగి రావడానికి మార్గం కాదు అది, వెళ్ళడానికే. కాబట్టి మర్చిపోవద్దు, క్రీస్తు ప్రభులో కొనసాగలేకపోవడానికే రెండవ ప్రధానమైన కారణం ఏంటి? తిరిగి మళ్ళీ లోకాన్ని చూడడం, తిరిగి మళ్ళీ వెనక్కి చూడడం, దేన్ని వదిలేవో మళ్ళీ దాన్ని ఆస్వాదించటం, దేన్ని వద్దనుకున్నావో మళ్ళీ దాని మీద దృష్టి పెట్టడం. మన ప్రాణం ఏం చేతిలో, మన దీర్ఘాయుష్యం ఏం చేతిలో. దేని గురించి అయినా చింతించాల్సిన అవసరం ఉందా? Do not be trouble in your hearts, the Lord. మీ హృదయాలు కలవరపడనీయద్దు. దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. బిలీవ్ ఇన్ గాడ్, బిలీవ్ ఆల్సో ఇన్ మీ. భౌతికమైన ఇల్లు గురించా మీ స్ట్రగుల్ అంతానే? పరలోకంలో మీకు ఇల్లు ఉన్నాయి. నేను స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్ళి నేనుండు స్థలంలో మీరును ఉండలాగునా. బా, ఎంత గొప్ప భరోసా అండి. మళ్ళీ వెనక్కి తిరిగి నాకు ఇల్లు లేదు, ఇల్లు లేదు, ఇల్లు లేదు, ఇల్లు లేదని ఎడతావా? నాకు పొలం లేదు, ఆస్తి లేదు, ఇల్లు లేదని ఎడతావా? బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైన భవిష్యత్తుని దేవుడు చూపిస్తుంటే, ఈ రాత్రే నీ ప్రాణం పోతే ఎవడికి భయం? ఈ లోకంలో సంపాదించుకుని అతిశయపడేవాడికి భయం. నీకెందుకు భయం? నీకు భయం ఎందుకు? ప్రాణం పోతే నష్టం ఏముంది? ప్రభులో ఉన్నవాడికి నష్టం ఏమనుందా? ప్రభులో ఉన్నవాడికి నష్టమా? బ్రతికితే క్రీస్తే, చావైతే లాభం. ఇట్ ఈస్ గెయిన్ టు మీ. క్రైస్తవుడికి చావు నష్టం కాదు, లోకంలో ఉండేవాడికి చావు నష్టం. లోకంలో ఉన్నటువంటి వాడికి మరణం కీడు, ప్రభువులో ఉన్న మనకు దీవెన. కాబట్టి ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులు రాసేసే అన్నాడంతే. ప్రభునందు ఉండేవి చచ్చినా ధన్యుడివే. మరి ఇంకెందుకు దిగులేందుకు? ఇంక నీకు అనుదినాహారం అనుగ్రహిస్తున్నాను కదా.
మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవి అనుగ్రహిస్తున్నాడు కదా ఆయన. కాబట్టి ఇది తృప్తికరంగా జీవించే జీవితం క్రైస్తవ జీవితం అంటే ఏమాత్రం నిరాశ ఉన్నా, ఏమాత్రం అసంతృప్తి ఉన్నా, ఏమాత్రం ఇందులో చింత ఉన్నా నువ్వు మళ్ళీ వెనకపోతున్నావు అని అర్థం చేసుకో. ఏం జరిగినా నీ జీవితం ఆయన చేతిలో ఉంది. ఆయన కృప వల్ల ఈ జీవితం ఉంది. ఆయన అనుమతిస్తే రేపు అనేది మందే. ఆయన అనుమతిస్తే నువ్వు భుజించటానికే నీకు అర్హత ఉంది. ఆయన అనుమతిస్తే సామర్థ్యం చేత భాగ్యం సంపాదించడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రభులో ఉన్నామంటే అర్థం ఏంటి? ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, ఎల్లప్పుడూనా రిజాయిస్ ఇన్ ది లార్డ్ ఆల్వేస్. సాధ్యమేనా? సాగిపోయేవాడికి సాధ్యమే, ఆగిపోయేవాడికి జీవితం భయంకరం. మళ్ళీ వెనక్కి తిరిగి లోకాన్ని చూసేవాడికి ఇంకా కష్టతరం జీవితం. కాబట్టి మర్చిపోవద్దు, ఈ మంచి సమయాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవుని కృపను మనం అనిపిస్తున్నాం. చక్కగా విషయాలు జాగ్రత్తగా పరిశీలన చేయండి. దేవుని చిత్తమైతే మరొకసారి మనం కలుసుకుందాం. మీలో ప్రతి వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞత.